భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆలయంలో ఎమ్మెల్యే గుణం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ, పాలకవర్గం, దేవస్థానం పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు। గత 10 సంవత్సరాల కాలంలో దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందజేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు। భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు। బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోరారు। అందరికీ నమస్కారం। పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కొంతపల్లి ఉమ్మడిదాల మండలంలో కొంతపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయము, వీరభద్రస్వామి ఆలయము, పేరుగాంచిన ఆలయము, పురాతన ఆలయము ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు। అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది। మమ్మల్ని స్వాగతించిన వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈరోజు కళ్యాణం రోజున మేము రావడం, మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది। వచ్చే నెల ఏప్రిల్ 6న శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా నిర్వహించుకున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు। ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బైక్పై రోడ్ రూట్ను పరిశీలించారు। మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు ఇన్స్పెక్షన్లో పాల్గొన్నారు। రోడ్ మ్యాప్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాచ్ వర్క్స్, ట్రీ కట్టింగ్, లైట్లు అన్ని మంచిగా చేయాలని మున్సిపల్ అధికారులకు రాజాసింగ్ సూచించారు। ప్రతి సంవత్సరం పోలీసుల వల్లనే ఇబ్బంది అవుతుందని, పోలీసులు కార్యకర్తలపై దాడులు జరపకుండా చూడాలని తెలిపారు। 6 ఏప్రిల్కి శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా ప్రారంభం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ ఒక మీటింగ్ ఆకాశపురి హనుమాన్ మందిర్లో జరిగింది। అదే మీటింగ్లో నెక్స్ట్ మున్సిపల్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ట్రీ కటింగ్ కానీ, ప్యాచ్ వర్క్ కానీ, మన క్లీనింగ్ గురించి చర్చ జరిగింది। ఇవాళ ఇది లాస్ట్ మీటింగ్ అండి, దాని తర్వాత మీటింగ్ పెట్టే అట్లాంటి టైం కూడా ఉండవు। కానీ ఇవాళ మొత్తం ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తము రోడ్ ఇన్స్పెక్షన్ కార్యక్రమం జరిగింది। దాంట్లో అన్ని ఆఫీసర్లు వచ్చినారు, వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు। అదేవిధంగా మా కార్పొరేటర్స్ ఉన్నారు, పార్టీ కార్యకర్తలు కూడా వస్తున్నారు। అందరు కూడా అబ్జర్వేషన్ చేసేది ఒకటి, ఎక్కువ శాతము రోడ్లో గుంతలు, పైన వైర్లు, ఇదే ఎక్కువ కనబడింది। ట్రీ కటింగ్ వరకు దాదాపు జరిగిపోయింది, ఇంకా కూడా ఎక్కడెక్కడ ట్రీ కటింగ్ చేయాలి అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు। ఇప్పుడు జూనియర్ కమిషనర్ గారికి నేను ఒక వారం ముందే కాల్ చేసిన, సరే ఇట్లా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, చాలా వైభవంగా శోభయాత్ర వెళ్తుంది, లాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు, ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా కొద్ది చూడాలి, నేను మాకు ప్యాచ్ వర్కే ఉన్నది, అది మీరు ఎట్లైనా ఫిలప్ చేయాలంటే జూనియర్ గారు అన్నారు, మేము వితౌట్ టెండర్ ఇమీడియట్ గా అయితే పని స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత ఆ టెండర్ ప్రాసెస్ ఏంది అది మేము చూసుకుంటామని జూనియర్ గారు హామీ ఇస్తున్నారు। అది హామీ ఎక్కడి వరకు అది పూర్తవుతుంది కొద్ది డీసీ గారు చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను। అదేవిధంగా మనకు ఎక్కువ శాతం ఇప్పుడు మా జాంబాగ్ కార్పొరేటర్ గారు అన్నారు, శంకరన్న గారు అన్నారు, మా కృష్ణ గారు అన్నారు, ఎక్కువ జనాలు వస్తే వాళ్ళకి కొద్దిగా టాయిలెట్స్ గురించి కొద్ది ప్రాబ్లం జరుగుతుంది। ఇప్పుడు జాంబాగ్ లో ఒక ఏరియా అన్నారు, వాళ్ళ ఎస్టేట్ ముందే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది। అట్లాంటి కొన్ని మనము చిన్న మొబైల్ టాయిలెట్స్ కొద్ది ఎక్కువ పెడితే చాలా బాగుంటుంది, అది మీరు ఎట్లయినా శాంక్షన్ తీసుకోండి, ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే కొద్ది మాకు అప్డేట్ చేయండి। ఇంకోటి కృష్ణ గారు, ఎక్కడెక్కడ మొబైల్ టాయిలెట్స్ మనం పెట్టాలి, మనం ప్లేస్ డిసైడ్ చేసి వాళ్ళకు లిస్ట్ ఇచ్చేస్తే అక్కడక్కడ వాళ్ళు మొబైల్ టాయిలెట్స్ ని వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటారు వాళ్ళు। అదేవిధంగా ఇప్పుడు వాటర్ వర్క్స్ మా జిఎం గారు కూడా ఉన్నారు, గతంలో కొన్ని వాటర్ ప్యాకెట్స్ మన వాళ్ళు ఇక్కడ పాడేసి వెళ్ళిపోయినారు, అది మొత్తం వేస్ట్ అయింది। అది కాకుండా మీరు వాటర్ ప్యాకెట్ అంటే ఆటోలో పంపిస్తారా, లారీలో పంపిస్తారా, ఎందుకంటే 2 lakhs అబోవ్ వాటర్ ప్యాకెట్ శాంక్షన్ అయిందని మీరు అంటున్నారు। ఒకవేళ అది ఎర్లీ మార్నింగ్ 8 o'clock అట్లాంటి బండి రాణివంతిపై చాలా వచ్చేస్తే అక్కడ కృష్ణ గారు మీ బాధ్యత ఏంటంటే ఒక 2 కార్యకర్తల్ని అటాక్ చేసి ఎక్కడెక్కడ వేదికలు వేస్తారు శ్రీరామనవమి శోభయాత్రని స్వాగతం చేయడానికి
అక్కడక్కడ స్టేజ్ కాడ మీరు వేసేసి చాలా బాగుంటుంది. అదేవిధంగా కొన్ని వాటర్ ప్యాకెట్ అక్కడనే పెట్టుకోండి. ఏదైనా ఒక బండి పైన కొన్ని వాటర్ ప్యాకెట్ మనం పెట్టుకుంటే ఆ బండి నుంచి కూడా కార్యకర్తలు వాటర్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా అంటే ఎవరు కూడా దానికి ఇబ్బంది కాకుండా అది చూసుకుంటారు. ఆల్రెడీ శోభయాత్రకి స్వాగతం పలకనికి చాలా మంది స్టేట్ వేసుకుంటారు, భోజన వ్యవస్థ చేస్తారు, వాటర్ వ్యవస్థ చేస్తారు. మొత్తం భారతదేశంలో ఎక్కడ శ్రీరామనవమి సక్సెస్ఫుల్ అవుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే అది మన తెలంగాణకి, మన హైదరాబాద్ తో ఒక మంచి పేరైనా వచ్చింది మనకు. అదేవిధంగా వ్యవస్థ గురించి కూడా చర్చలు జరుగుతాయి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క స్టేట్ లో తిరుగుతాం. మీ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది చెప్పండి అంటే మీ వ్యవస్థ గురించి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వ్యవస్థ గురించి ఏ విధంగా మేము చెప్తామంటే మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి సహకారం దొరుకుతుంది. అదేవిధంగా వేదికలు వేసి భోజన వ్యవస్థ చేస్తారు, వాటర్ వ్యవస్థ చేస్తారు, చాలా మంచి వ్యవస్థ చేస్తారు. వాటి హ్యాపీ ఫీల్ అవుతారు. అరే మా దగ్గర అట్లాంటి జరగవు, మేము కూడా నెక్స్ట్ అదే విధంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తామని ఒక మంచిగా సందేశం కూడా వాళ్ళు ఇస్తారు. కానీ ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా డీసీ గారు ఇది శోభయాత్ర మీకు ఫస్ట్ అనుకుంటా. ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా మీ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని వరకు మీరు పర్సనల్ గా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మా జిఎం గారికి ఒక నివేదిక, ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఒకవేళ వాటర్ సప్లై ఉంటే అది ఎర్లీ మార్నింగే మీరు ఇచ్చేసేయండి. ఎందుకంటే ఎక్కడిక్కడ పచ్చి అయితే మొత్తం కార్యకర్తలు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రోడ్ పైన ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైల్వే ఎస్పీ చందన దీప్తికి ఫోన్ చేశారు. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తనను రక్షించుకునేందుకు రైలు నుండి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీని ఆరా తీశారు. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని కవిత కోరారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమని అన్నారు. మహిళల భద్రత పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని కవిత డిమాండ్ చేశారు. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ శ్యామల హేమ అధికారులతో కలిసి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మేడిబావిలోని పలు ప్రాంతాల్లో మంచినీరు రావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆ ప్రాంతంలో పరిశీలించారు, సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బ్రాహ్మణ బస్తీ, కింది బస్తీ, రామాలయ వీధి ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని ఫిర్యాదులు అందాయి. వాటర్ వర్క్స్ మేనేజర్ కుషాల్తో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని నీటి కొరత లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్లోని శ్రీధర్ రావు కుమారుడు అభిశ్రీ 7వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 60 లక్షల విలువ చేసే మినీ కూపర్ కారును బహుమానంగా అందించారు. రెడ్ కార్పెట్తో ఉన్నతాధికారులు, టాలీవుడ్ ప్రముఖులు పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక స్పీకర్ కథీర్, ఎమ్మెల్యేలు దోతి మాధవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, వీర్యసం, బీలా ఎలయ్య, నాగరాజు, యశస్విని రెడ్డి, కౌశిక్ రెడ్డి, పాడి, రామచంద్ర నాయర్, మదన్ మోహన్, ఎంపీలు బలరాం నాయక్, ఈటల రాజేందర్, చామల కిరణ్, రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, సినీ ప్రముఖులు జీవిత రాజశేఖర్, కేథరిన్ థ్రెస్సా, లహరి సేరి తదితరులు పాల్గొన్నారు. వడగండ్ల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జె దశరథ్ అన్నారు. నల్లకుంటలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రైతులు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి, మొక్కజొన్న సాగు చేశారని, తీరా చేతికొచ్చే సమయంలో సాగునీరందక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన వరి, మొక్కజొన్న పంటలు చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యంతో అపార నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. ఎండిపోయిన పంటలను అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడంలో విఫలం చెందారని విమర్శించారు. నమస్కారం మీడియా మిత్రులకు.
నా పేరు జె దశరథ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి. మొన్న తెలంగాణలో అకాల వర్షం రావడం వల్ల తెలంగాణలో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల యొక్క నష్టపరిహారాన్ని పూడ్చడానికి ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా రైతులు అష్టకష్టాలు పడి పండించుకున్నటువంటి పంటను వడగళ్ల వానతో వచ్చి వారు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఒకవేళ వారిని ఆదుకోకపోతే మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఆందోళనకు పూనుకోగలమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వైపు చెప్తున్నా నిధుల్లో అని చెప్తున్నా కూడా మేము ఆనాడే తెలుసు రాష్ట్రం అప్పుల పాలు ఉంది అని, తెలంగాణ రాష్ట్రం. మరి ఏ విధంగా వీళ్ళు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చారు, వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోవాలని, అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 6 గ్యారెంటీలో గత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో రైతులకు మేము రుణమాఫీతో పాటు రైతుకు ఎకరానికి వీళ్ళు 15,000 ఇస్తున్నారు, నేను 20,000 ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని కూడా ఈ సందర్భంగా నిలబెట్టుకోవాల్సిందిగా అవసరం ఎంతైంది ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లో హోండా బిగ్ వింగ్ కంపెనీ తమ 3వ షోరూంను అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 71 వద్ద ప్రారంభించారు. ఈ షోరూంలో 2.5 లక్షల నుండి 12 లక్షల ధర వరకు ఉన్న వివిధ రకాలైన స్పోర్ట్స్ బైక్లను విక్రయిస్తున్నట్లు షోరూం మేనేజర్ తెలిపారు. హలో సార్, నమస్తే. ఇవాళ మా బిగ్ వింగ్ షోరూమ్ అత్తాపూర్లో ఇనాగరేషన్ అవుతుంది. ఇది 3rd షోరూమ్, ఫార్చ్యూన్ హోండా వాళ్ళ బిగ్ వింగ్ షోరూమ్ 3rd షోరూమ్. ఇప్పటిదాకా బంజారాహిల్స్, ఆర్పీ రోడ్ లో ఉంది 3rd షోరూమ్ అత్తాపూర్ లో. ఇక్కడ 2 లక్షల నుంచి 11 లక్షల వరకు ఉండే వెహికల్స్ అమ్ముతాము. బంజారాహిల్స్ లో వచ్చేప్పటికి 2 లక్షల నుంచి దాదాపు 35 లక్షల వెహికల్స్ కూడా అమ్ముతాము. ఆర్పీ రోడ్ లో 2 లక్షల నుంచి 11 లక్షలు ఉండే వెహికల్స్ అమ్ముతాము. సో ఇక్కడ మా సేల్స్ మేనేజర్ ఉన్నారు, ఆయన ఆయన చెప్తారు మిగతా డీటెయిల్స్ వెహికల్స్ గురించి. ఇది హోండా బిగ్ వింగ్ అనేది హోండా మోటార్ సైకిల్స్ ప్రీమియం సెగ్మెంట్. 300 cc నుంచి మా దగ్గర 750 cc వరకు దొరుకుతుంది అత్తాపూర్ లో. అదే బంజారాహిల్స్ షోరూమ్ లో వచ్చేసరికి 300 cc నుంచి 1800 cc మోటార్ సైకిల్స్ వరకు దొరుకుతాయి మన దగ్గర. ఇది హోండా నుంచి ప్రీమియం సెగ్మెంట్ మోటార్ సైకిల్ హోండా బిగ్ వింగ్, హోండా అత్తాపూర్. ఇది ఇక్కడ సేల్స్ సర్వీస్ 2 ఆపరేషన్లు ఉంటాయి ఈ రోజు నుంచి. స్పోర్ట్స్ బైక్ స్పోర్ట్స్ అండ్ క్లాసిక్ మోటార్ సైకిల్స్, స్పోర్ట్స్ మోటార్ సైకిల్స్ ఉంటాయి, అడ్వెంచర్ టూరర్స్ ఉంటాయి మా దగ్గర. 300 cc నుంచి 750 cc వరకు ఉంటాయండి మా దగ్గర. సర్వీస్ బెనిఫిట్స్ అని మా సెక్రటరీ సర్వీస్ మేనేజర్ గారు చెప్తారు. హోండా మొత్తం మన 3 బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ వచ్చి ఎస్పీ రోడ్, సెకండ్ విండో వచ్చి ఆర్పీ రోడ్, థర్డ్ అత్తాపూర్. అత్తాపూర్ లో వచ్చేసి మనకి 200 cc నుంచి 750 cc వరకు సర్వీస్ చేయగలుగుతాము. ఎస్పీ రోడ్ లో 200 నుంచి 1800 cc వరకు సర్వీస్ చేయగలుగుతాము. మా షోరూమ్ బేసిక్లీ హోండా బిగ్ వింగ్ అనేది ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో మనకు 350 కేటగిరీ, 300 కేటగిరీస్ నుండి స్టార్ట్ అయ్యి ఈ సెగ్మెంట్ లో వచ్చేసి 750 cc కేటగిరీ వరకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఈ కేటగిరీ వచ్చేసి ప్రీమియం కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ వాళ్ళ డే యూటిలిటీ అయినా సరే, లగ్జరీ లైఫ్ అయినా సరే, ఏదైనా సరే ఆ కాంపిటీషన్ కి తగ్గినట్టు హోండా అనేది అన్ని విధాలుగా వాళ్ళకి డిజైన్ ఎలిమెంట్స్ అయినా, బండి డీటెయిలింగ్ అయినా సరే, అడ్వాన్స్ ఫీచర్స్ అయినా సరే, అన్ని సెక్యూరిటీ వైజ్ ఏది ఉన్నా సరే అన్ని వెహికల్ లో అన్ని ప్రొవిజన్ అనేది హోండా బిగ్ వింగ్ ఓన్లీ ఈ సెగ్మెంట్ లోనే మీకు అవైలబుల్ ఉంటుంది. మీ కాంపిటీషన్ చాలా ఉంటది, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అని ఉంటుంది, జావా అని ఉంటుంది, అన్ని ఉంటుంది. కాకపోతే మా దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఎక్కువ ఉంటది. సో అందుకోసం మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ మనకు హోండా బిగ్ వింగ్ కి ప్రిఫర్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనది 3rd అవుట్లెట్ అన్నమాట. సో ఇక్కడ మీకు సేల్స్, సర్వీసెస్, స్పేర్స్ అన్ని అవైలబుల్ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ను తక్షణమే రద్దు చేయాలని దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సౌత్ ఇండియా జేఏసీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఓయూలోని లా కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ను మరో 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ చేయాలని, దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్న మీరు ఎందుకు హైదరాబాదును రెండో రాజధాని చేయడం లేదు అని ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రెండో రాజధాని చేయాలని అన్నారు. దెబ్బకొడుతున్న డీలిమిటేషన్ ను వెంటనే రద్దు చేసి 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ చేయాలి. మా దక్షిణాది జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన డిమాండ్ అది. ఇక రెండవ డిమాండ్ ఏంటంటే హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడంలో బండి సంజయ్ నీకు దమ్ముందా, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా. ఇవాళ మీరు ఈయన రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో మంత్రులు కదా, నేను ముఖ్యమంత్రి కదా, మీరు ఎందుకు చేయట్లేదు? హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయట్లేదు. హైదరాబాద్ చుట్టూ మొత్తం భూములన్నింటినీ మీరు కబ్జా చేస్తారు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు, మీరు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు, లేకపోతే త్రిబుల్ ఆర్ చేస్తా అంటారు. మరి హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని చేయడంలో మీకు ఎందుకు దమ్ము లేదు? ఇవాళ చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని చేపియండి. బాబాసాహెబ్ అంబేద్కర్ 55 లో చెప్పాడు. మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడింది కదా, ఇద్దరైతే ముఖ్య రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా, కేటీఆర్ మాట్లాడింది కదా. మరి హైదరాబాద్ వాళ్ళు 10 ఏళ్లు పరిపాలన చేసి కూడా ఎందుకు చేయలేదు? దేశానికి రెండవ రాజధాని చేయమని ఎందుకు ప్రతిపాదన చేయలేదు? ఇక మూడో అంశం వస్తే ముఖ్యంగా ఉస్మానియా కేంద్రం లా కాలేజీలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ ఉస్మానియా ఉద్యమాల గడ్డ. నీ కుమారు కాదు కదా, ఆయన తాత దిగొచ్చిన ఉద్యమాలను ఆపలేడు. ఆయన తాత దిగొచ్చినా కూడా ఉద్యమాలను ఆపలేడు. ఇవాళ నియంతృత్వ విధానాలను పోగొడలేకపోతున్న వైస్ ఛాన్సలర్ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆయనకు చెడ్డ పేరు రావాలనుకుంటుండా, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రావాలనుకుంటుండా, లేదంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజేమన్నారు, మేము బద్దలు కొట్టినాము, నియంతృత్వాన్ని బద్దలు కొట్టినాము, మేము అక్కడ ఏమంటారు అవి కూలగొట్టినారు కదా, కంచెలు తీసేసిన అన్న. మరి ముఖ్యమంత్రి ఇవాళ నోరు కట్టేస్తున్నారు, ఇలా నోరు కట్టేస్తారు, విద్యార్థుల నోరు ఎట్లా కట్టేస్తారండి? నాకు అర్థం కాలే. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఇది, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరు కల్పించింది. ఒక దళితుడైండి 100 ఏళ్లకు ఒక దళితుడిని తీసుకొస్తే నువ్వు అందరు నోరు నొక్కేస్తావా? దళిత విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడే వాళ్ళు, వాళ్ళ సమస్యలు ఎక్కువ. ఆ ముందు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయ ఇక్కడ, అంతేగాని వాళ్ళ నోరు కట్టేస్తా నేను మాట్లాడనియా అంటే నీ సీటు మాత్రం ఉండదు, గ్యారంటీ, అది రాసి పెట్టుకో. మేము ఇవాళ 20 ఏళ్లు పనిచేసినాం ఇక్కడ. తురుంఖాన్ వైస్ ఛాన్సలర్ చూసినాం. ఒక డీన్ హోదాలో ఉండి వైస్ ఛాన్సలర్ పోయిన రవీందర్ మీద యుద్ధం చేసిన నువ్వే పక్కకు సాక్ష్యం. మళ్లీ యుద్ధం చేస్తాం. నువ్వు మావోనివైనా సరే, మావోనివని ఎన్నడూ చెప్పుకోలే, పేరు చెప్పుకోలే, నువ్వు మావోనివని మాది కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆ ఉద్యమం లేవు, ఐడెంటిటీ లేదు నీకు. కానీ ఇవాళ నేను ఒక మాదిగా అయి ఉండి కూడా నీ మీద యుద్ధానికి ప్రకటిస్తాం. ఆన్లైన్ బెట్టింగ్ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ నాయకురాలు యాంకర్ శ్యామల పోలీసు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలను పోలీసులు దాదాపు 2.5 గంటలకు పైగా విచారించారు. బెట్టింగ్ను ఇకపై ప్రమోట్ చేయనని చెప్పారు. బాధ్యత గల పౌరురాలిగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. బెట్టింగ్ యాప్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. బెట్టింగ్లకు పాల్పడడం, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల చెప్పారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున మాట్లాడడం సరికాదని చెప్పారు. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ.
అంటే మన మెసేజ్ ఇస్తారా ప్రమోషన్ మీద? డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. మేడం బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా?